జర్నలిస్ట్ మిత్రులకి జై భీమ్ లాల్ సలాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి 14 నెలలు కావస్తుంది. 6 గ్యారెంటీలు ప్రకటించినటువంటి ప్రభుత్వం ఆడవాళ్లను బస్ ఎక్కించేటువంటి గ్యారెంటీ తప్ప మిగతా ఏ గ్యారెంటీ కూడా సంపూర్ణంగా అమలు కాలేదు. దళిత గిరిజనులకు సంబంధించి చేవెళ్ల డిక్లరేషన్ ప్రకటించింది ప్రభుత్వం. చేవెళ్ల డిక్లరేషన్లో ప్రకటించిన ఏ ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. 3 కార్పొరేషన్లుగా విభజిస్తామన్నారు, అది అమలుకు నోచుకోలేదు, అది నీటి మూటగా మారింది. అదేవిధంగా దళితుల జనాభా దామాషా ప్రకారంగా ఎస్సీ ఎస్డిఎఫ్ కింద కేటాయించాల్సిన నిధులు 2011 జనాభా లెక్కలే కాదు, ఇటీవల వచ్చినటువంటి జనాభా లెక్కల ఆధారంగా సుమారు 18% నిధులు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, బడ్జెట్లో కేటాయింపులు ఉంటున్నాయి, కానీ అవి ఖర్చు చేయటంలో మాత్రం తీవ్రమైనటువంటి వైఫల్యం కొనసాగుతుంది. 100 రూపాయలు కేటాయిస్తే 30 రూపాయలు కూడా ఖర్చు కావట్లేదు. కాగితాల్లో అంకెలు చూసి సంబరపడాలా, అవి ఖర్చు పెట్టిన తీరు చూస్తే బాధపడాలా అనేటువంటిది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఖరి చూస్తే అర్థమవుతున్నది. కాబట్టి ఎస్సీ ఎస్డిఎఫ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశమే దళితులు గిరిజనుల యొక్క మౌలిక ప్రత్యక్ష ప్రయోజనాల కోసం ప్రతి పైసా ఖర్చు పెట్టాలని చట్టం చెబుతున్నది. మరి ఈరోజు చట్టాన్ని ఉల్లంఘిస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహరిస్తూ ఉన్నది. అందుకే మేము కోరుతున్నటువంటి అంశం ఏమిటంటే, గత సంవత్సరం కేటాయించి ఖర్చు కాకుండా ఉన్నటువంటి నిధుల్ని తక్షణమే రాబోయే సంవత్సరంలో క్యారీ ఫార్వర్డ్ చేసి వాటిని ఖర్చు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అది కాకుండా ఈరోజు దళితుల యొక్క స్థితిగతుల్ని కనుక పరిశీలిస్తే సాంఘిక సంక్షేమ హాస్టళ్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఆ కొనసాగుతున్నటువంటి వాటికి అద్దె చెల్లించకపోవటం వల్ల ఆ అద్దె యజమానులు ఎవరైతే ఉన్నారో విద్యార్థుల్ని బయటికి గెంటేసే పరిస్థితి దాపురించింది. అంటే హాస్టళ్ల అద్దె కూడా కట్టలేని దుస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతుంది. అందుకే మెస్ ఛార్జీలు, డైట్ ఛార్జీలు పెంచినప్పటికీ అవి సక్రమంగా విడుదల కాకపోవడంతో విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కులాంతర వివాహాలకు ప్రోత్సాహకాలు అందట్లేదు. ఎస్సీ కార్పొరేషన్ను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఎస్సీ కార్పొరేషన్లో 2016 నుంచి కూడా చాలా జిల్లాల్లో ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి. దానికి బడ్జెట్ కేటాయింపులు లేదు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే కేటాయించిందో దాని ప్రకారంగా కూడా ఈరోజు లేదు. అంటే ఆ ప్రభుత్వ హయాంలోనే ఎస్సీ కార్పొరేషన్ నీరు గార్చబడటం, నిర్వీర్యం చేయబడటం ప్రారంభమైంది. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా అటువైపుగా ఆలోచన చేయట్లేదు అనేటువంటిది దృష్టికి తీసుకొస్తున్నాను. అట్లాగే చేవెళ్ల డిక్లరేషన్లో ప్రధానమైనటువంటి అంశం, గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 లక్షల రూపాయలు దళిత బంధు కింద ప్రకటించింది. అది 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయల దాకా ఈరోజు అవినీతి మయం చేసింది, వాళ్ళ అనుయాయులకు ఇచ్చింది. మేము వస్తే అంబేద్కర్ అభయాస్తంగా ప్రకటిస్తాం, దాన్ని ప్రకటించి 10 నుంచి 12 లక్షలకు పెంచుతాం, ఏటా 750 కోట్ల రూపాయలు కేటాయిస్తాం అని ఇట్లాంటి మాటలు చెప్పింది ప్రభుత్వం. ఇప్పటి వరకు కూడా అమలుకు నోచుకోవట్లే. మేము చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, ఈ సమావేశం ద్వారా, ఈ బడ్జెట్ సమావేశాల ద్వారానైనా తక్షణమే అంబేద్కర్ అభయస్థానికి మార్గదర్శకాలు ఇవ్వాలి, తగిన బడ్జెట్ కేటాయింపులు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు, కులాంతర వివాహాల ప్రోత్సాహకాలు వెంటనే పెండింగ్ లో ఉన్నాయి, విడుదల చేయాలని. ఎస్సీ ఎస్టీ అత్యాచార కేసుల్లో ఏదైతే బాధితులకు రావాల్సినటువంటి ఎక్స్గ్రేషియలు ఉన్నాయి వాటన్నిటిని విడుదల చేయాలని, సాంఘిక సంక్షేమ హాస్టళ్ల యొక్క బకాయిలు వెంటనే పూర్తిగా విడుదల చేయాలని చెప్పేటువంటిది వాటిని డిమాండ్ చేస్తూ రాబోయేటువంటి రోజులలో ఈ బడ్జెట్ సమావేశాల్లోగా కాకుండా గనక ఈ వాగ్దానాలు నిలబెట్టుకోకపోతే రాబోయే రోజుల్లో దళిత సంఘాలని, రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలని కలుపుకొని భవిష్యత్తులో బలమైన సామాజిక ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను.